హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మా బాబు గౌతమ్ బర్త్డే. సో ఎర్లీ మార్నింగ్ అందరం లేచేసి పనులన్నీ కంప్లీట్ చేసుకొని మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వచ్చేసామండి. జన్మదిన గౌతమ్ పేరు మీద అయితే అర్చన చేపించాము. పంతులు గారైతే పూజ చాలాసేపు చాలా బ్రహ్మాండంగా చేశారు. మాకందరికైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అంతసేపు జరుగుతుంటే. తర్వాత వాడు శివునికి అభిషేకం చేసి నమస్కారం చేసుకున్నాడు. పక్కనే ఉన్న నవగ్రహాలకు కూడా పూజ చేసి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నాడు. మనకెవ్వరికైనా గుడికొస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా! మాకు కూడా అలాగే అనిపించింది. ఆ తర్వాత సిరిని స్కూల్ దగ్గర దింపేసి మేము బ్రేక్‌ఫాస్ట్ చేయడానికని ఒక హోటల్‌కి వెళ్ళాము. అక్కడ ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకొని తినేసాము. ఇంట్లో కూడా గౌతమ్‌కి నచ్చిన వంటలే చేసి పెట్టాను. ఇంకా అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం అంతా రెడీ చేసాము. ఇక్కడ ఫన్నీ ఏంటంటే గౌతమ్ బర్త్‌డే అంటే సిరి అస్సలు ఒప్పుకోవట్లేదు. బర్త్‌డే అనేది కాదు నాది, సిరిది అని చాలా గొడవ చేసింది. అలిగింది కూడా. సరేలే అమ్మ నీ బర్త్‌డే కూడా అని ఇద్దరితో కేక్ కట్ చేయించాము. ఇలా అందరం గౌతమ్‌కి ఒకరి తర్వాత ఒకరము కేక్ తినిపించాము. సిరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆమె ఫేస్‌లో ఆనందం చూడు అసలు ఎంత బావుందో. లేదంటే అస్సలు ఒప్పుకునేదే కాదు. చిన్న రాక్షసి అయిపోయింది. బర్త్‌డే అంతా అయ్యాక డిన్నర్ చేద్దామని అయితే బయటకొచ్చాము. మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో రెస్టారెంట్ అంటే. సో, ఇక్కడ ఫుడ్ కూడా చాలా బావుంటుంది ఈ రెస్టారెంట్‌లో. ఇంకొకటేంటంటే ఇక్కడ రోబో సర్వ్ చేస్తుంది. అందుకే మా పిల్లలు ఇదే రెస్టారెంట్ కావాలని ప్రిఫర్ చేస్తారు. రెస్టారెంట్ కూడా చాలా బావుంటుంది. దీంట్లో చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తది. ఈ రెస్టారెంట్‌లో తినడం అయినా, రావడమైనా. రోబో వస్తుంటే మా పిల్లల ఆనందం మామూలుగా ఉండదు. చాలా ఎంజాయ్ చేశారు. మొత్తానికైతే మాకు నచ్చిన ఫుడ్ నాన్స్, బిర్యానీ అయితే తిన్నాము. చాలా హ్యాపీగా గడిచింది మా బాబు బర్త్‌డే రోజు. మా బాబుని అందరూ బ్లెస్ చేయండి. వాడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు కూడా నచ్చిందనుకుంటాను. నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.